కొత్త కెమెరా దీంతో మేము వెబ్ సిరీస్లు తీయాలి, సినిమా తీయాలని కోరుకుంటున్నాము. చూసారా సార్ డబుల్ యాక్షన్. యాక్చువల్గా 50 రూపాయల కోసం వస్తే 5 లక్షలు చేసినట్టు అయింది మా పరిస్థితి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసా. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా ఆయనకి ఎప్పుడు నాకు కదా షాపింగ్, ఈసారి మా ఆయనకి అనమాట షాపింగ్. యాక్చువల్ నాకు కాదు, సుష్మాకి షాపింగ్ కింద. అంటే సుష్మా ఏంటంటే ఎప్పుడు మొబైల్తోనే చేస్తామా, మనకేమైనా మంచి కెమెరాలు ఉండవా అంది. ఒకప్పుడు నేను కెమెరా కోసం అని చెప్పి వెళ్ళాం అనమాట. అయితే అది కెమెరా అనుకున్నది దొరకలేదు. దాని తర్వాత మొబైల్ కొన్నాం. మాకు ఎప్పుడు అలాగే అయ్యేది. సో ఇప్పుడు అలా అవ్వకుండా ఏదో రకంగా కొనేయాలని చెప్పి, అంటే మాకు పెద్ద ఫైట్ అయింది, మేము అది రికార్డ్ చేయలేదు. కొనవా ఇది ఇది అంటే సరే అంటే ఒకసారి మనం అంటే అది చెయ్యాలి కదా, అండం ఎందుకు అలాంటప్పుడు అంది. సరే ఏదైనా అనుకుంటే చెయ్యాలి అన్నది నాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, నేను ఏదైనా షాపింగ్ అలా వెళ్ళాను అనుకోండి, ది బెస్ట్ కావాలని చెప్పి కొంచెం కాస్ట్ కూడా చూడకుండా కొన్ని కొనేస్తాను. అది అవసరం ఉంటేనే. కాబట్టి ఈరోజు ఎంత ఖర్చు పెడుతుందో తెలియదు. నాకు తెలిసి లక్షల్లో ఖర్చు అయితే ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. కెమెరా అంటే మరి మొబైల్ కే మనం 1,00,000-1,50,000 అలా పెడుతున్నాము. అదే ఐఫోన్ అయితే కెమెరా అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈరోజు పెద్ద టెండర్ ఉంది. బట్ మేము తెలివిగా ఏం చేస్తానంటే కొంచెం లేట్గా బయలుదేరా. టైం చూసి చీకటి అయిపోయింది. మనకి వాచ్ పని చేయడం చీకటి అయిపోయింది. నో ఫైటింగ్, నో ఫైటింగ్. వాడు విండండి. నో ఫైటింగ్ అని చెప్పానా? నేనేదో మన సబ్స్క్రైబర్స్ తో మాట్లాడితే డిస్టర్బెన్స్ ఇద్దరును. ఓకే, మళ్ళీ స్టార్ట్. సరే కొట్టుకోండి. మా బూస్ట్ గాడిని ఎత్తుకున్నానండి, లేకపోతే మా క్రీమ్ కూడా ఖర్చేస్తున్నాడు మా బూస్ట్ గాడిని. ఓకే, సో అందుకని చెప్పి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట. అసలే 6 దాటిన తర్వాత మాకు మూడు వస్తుంది అనమాట. అప్పుడేమో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. వాచ్ పని చేయట్లేదంటే అంటారు, లాస్ట్ టైం అన్నారు పని చేయని వాచ్ ఇంట్లో ఉండకూడదని. ఆ వాచ్ నాకు అందదండి, మా ఆయన వల్లే మార్చట్లేదు బ్యాటరీ. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా షాపింగ్ అయితే చెప్తాం. రోడ్డు మీద ట్రాఫిక్ ఇదంతా చూపించలేను అనుకుంటున్నాను, ఎందుకంటే బోర్ కదా. డైరెక్ట్ షాప్లో ఓపెన్ చేద్దాం. చలో. కొత్త కెమెరా దీంతో మేము వెబ్ సిరీస్లు తీయాలి, సినిమా తీయాలని కోరుకుంటున్నాము. మరి ఖర్చు అయితే పెట్టాము 4 లక్షలు ధైర్యంతో. ఫస్ట్ కెమెరా ఇస్తాను, కెమెరా నువ్వు ఓపెన్ చేసి ఈ కెమెరాతో ఫస్ట్ నేను ఫోటోషూట్ చేసుకోవాలనుకో. కెనాన్ R5 కెమెరా తీసుకున్నాను అంటే మంచి సక్సెస్ అవ్వాలి రవి. అంటే ఇది థ్యాంక్ యూ. దీంట్లో 8K వీడియో రికార్డ్ అవుతుందంట. చాలా మంది అంటారు కదా కెమెరాలు తీసుకోండి. మాక్సిమం కెమెరాతో తీయడానికి ప్రయత్నిస్తాము, చూడాలి ఏమవుతుంది. ఇందులో ఇంకేమి ఇచ్చారంటే, ఇది ఒకటి ఇచ్చారు, మనకి ఫుడ్ ఇచ్చారు, స్ట్రాప్ ఇచ్చారు, బ్యాటరీ ఇచ్చారు, మాన్యువల్ ఇచ్చారు, తర్వాత చార్జర్ దీనికి సెపరేట్ గా ఉంది. చార్జర్ ఇచ్చారు, మన రెగ్యులర్ చార్జర్స్ కాకుండా వైర్స్, కొంచెం ఛార్జింగ్ కేబుల్, దీనికి సంబంధించిన కేబుల్ ఇచ్చారు. కవర్ అనుకుంటా, లెన్స్ కవర్ ఇచ్చారు. ఓ లెన్స్ కూడా వచ్చాయా? ఇది 2400 2400 లెన్స్ ఇచ్చింది. ఇది మా కొత్త కెమెరా, చిన్న కెమెరా కాదు, 8K వీడియో రికార్డ్ చేసే కెమెరా. 3.5 లక్షలు పట్టుకుంటేనే ఒక రకంగా ఉందన్నమాట. దీనికి కవర్స్ కూడా అమ్ముతారా? దీనికి బ్యాగ్ అది చూసాను, అది కదా బ్యాగ్. ఈ బ్యాగ్ ఒకటి తీసుకుంటున్నాను, ఎందుకంటే జాగ్రత్తగా పెట్టుకోవడానికి. బాగుంది పెట్టుకోవడానికి. 5 బాడీకి అంత బాగుంది, ఇది పర్ఫెక్ట్ వచ్చింది. అండ్ అంత పెద్ద ట్రైపాడ్ కింద ఉంటున్నాను. ఇది ఏంటంటే ప్రొడక్ట్ ఫోటోషూట్స్ ఏమైనా తీసుకోవాలి అంటే ఇలా అడ్డంగా కూడా చేయొచ్చంట. నేను మీకు తర్వాత ఇంటికి వెళ్ళాక వీలైతే ఓపెన్ చేసి చూపించడానికి ప్రయత్నిస్తాను ఈ రోజు. కానీ ఇప్పటికే నైట్ అయిపోయింది, చాలా
ఇచ్చింది అది సరిపోలేదమ్మా. అన్ని బిల్డ్ ఉంటాయి. ఎక్స్ట్రా బ్యాటరీ ఒకటి చెప్తాం, తర్వాత వచ్చి తీసుకుంటాం, మళ్ళీ వస్తాం. ఇప్పుడే బడ్జెట్ అయిపోయింది. యాక్చువల్ గా 50 రూపాయల కోసం వస్తే 5 లక్షలు చేసినట్టు అయింది మా పరిస్థితి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. వచ్చింది ఏదో స్టాండ్ ట్రైపాడ్ నాది కొంచెం బ్రేక్ అయింది అని చెప్పి ఇది కొందాం అనుకుని వచ్చాను. దీని తర్వాత ఒక లెన్స్ అనుకుని ఇది అనుకుని మర్చిపోయి ఇంకోటి కూడా తీసుకున్నాను. ఇది లెన్స్ అనమాట. ఏదో దగ్గర ఫొటోస్ తీయడానికి మ్యాక్రో లెన్స్ అంటారు దీన్ని. సరే, రేట్ ఎంత ఉంది చూడండి, పైన అంత ఉంది, 80,000 ఓన్లీ లెన్స్. చూపించండి. దీని వారంటీ ఉందా అండి? మరి సీల్ లేదు కదా దీనికి. సీల్ ఇవరా? ఓకే, ఇంక్లూడింగ్ బ్యాగ్, ట్రైపాడ్, అన్నిటికీ వారంటీ. ఇంకోటి వారంటీ ఉంటాయి. కెనాన్ మ్యాక్రో. ఇది కూడా నీ చేతి పట్టించుకున్నాను. ఆయన ఇచ్చే తీసి అది మామూలు చూడటం అన్నమాట. నువ్వు ఆల్ ది బెస్ట్ అని చెప్పి థ్యాంక్ యూ. ఆ బ్యాటరీ వేసి కెమెరాలో కూడా వేసి ఇప్పుడే వేసి చెప్తున్నా. ఒక్కొక్క ఎక్కడే కొట్టేస్తాను నీకు. దేవుడు కుట్టి కొడతాడు ఇంట్లో మంచిగా చూసారు. సరే, అయితే ఇంటికి వెళ్ళి ఒక పని చేస్తానండి. ఇప్పుడైతే చూసారు కదా అన్బాక్సింగ్, అది ఇది నేను చూపిస్తాను కదా అప్పుడే. అంటే ఇది నైట్ అవ్వచ్చు, లేదా రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు. ఎందుకంటే కొంచెం గడ్డని తీసుకో అలాగా. ప్లస్ మంచిగా చూసుకొని వాడతాము. అంటే ఏదైనా మనం అంటే సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే మంచి రోజు చూస్తారు కాబట్టి సెంటిమెంట్ అని అనుకోవచ్చు. కొన్నిసార్లు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు చూసారు కదా, తర్వాత ఏం జరుగుతుంది? ఇది సోనీ కాదు, కెనాన్ లోనే ఇది R సిరీస్. ఇది మనం తీసుకున్న EF మౌంట్ అన్నమాట. దీని మౌంట్స్ వేరు ఉంటాయి, EF అంటారు. అంటే చిన్న బాడీలకి చిన్న దీనికి సరిపోయేది. ఇది కొంచెం మిర్రర్లెస్ వాటి కోసం వేరే గ్రూవ్స్ ఇస్తారు. దానికోసం ఇది ఒక ఎక్స్ట్రా మౌంట్ ఒకటి తీసుకున్నాం అండి. ఇది 17,000 ఎంతో తీసుకున్నాం. బిల్లు. ఓకే, మళ్ళీ మనం కొలాబరేషన్ చేసాం అనుకుంటారేమో అని కొలాబరేషన్ ఎవరు ఇస్తారా? మా మొహం ఇస్తారు కానీ మనం చేయట్లేదు. ఇది తీసేయండి. దీని లెన్స్ బ్యాగ్ లో పెట్టద్దా? మ్యాక్రో లెన్స్ లెన్సే బరువు, బాడీ గింబల్ వేసుకుని 100 mm వేసి గింబల్ వేయం. బేసిక్ స్టాండ్ వేసుకోవాలి, షేక్ వస్తుంది. హ్యాండ్తోనా? అవునా? షేక్ రాదా? అవునా? మా కెమెరామెన్ అడిగి నేను ఫోటోగ్రఫీ కూడా నేర్చుకున్నాను. చూసారా సార్ డబుల్ యాక్షన్. బ్యాటరీ వెయిట్ చూడాలి కదా. అవునా? అవునా? థ్యాంక్ యూ అండి. ఇంతేనండి. అంటే ఆఫ్ లో ఉంది ఇప్పుడు. అంది మీకు పైన ఎల్సిడి ఆన్ అయ్యింది. ఇదా ఎల్సిడి ఆన్ అవుతుంది. బ్యాటరీ ఓకే, బ్యాటరీలో ఉందంట. మరి మన దగ్గర అందాక టెస్టింగ్ వేరే బ్యాటరీ ఉందా? మరి వెళ్ళాగా ఒకటే బ్యాటరీయా దీనికి? టైం లేదు కదా ఇప్పుడు, బాగా 10 అయిపోయింది. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసేసి దేని ప్లేస్ లో దాన్ని పెట్టేసి డైరెక్ట్ పెట్టేద్దామా? బ్యాగ్ కూడా తీసుకున్నాం కదా, బ్యాగ్ లో పెడతాం. ఏమైందిరా? సరే కానీ నీకు వచ్చాక ఒక చిన్న సర్ప్రైజ్ రా ప్రపంచాన్ని. నీకు వచ్చాక హలో కట్ అయిపోయింది. అడిగి అవునా ఇంత కాస్ట్ నాకు PS5 కారణం కొనమంటే కొనొచ్చు కదా అంటాడు. అలా రియాక్ట్ అవ్వడు. అవునా? ఓకే, బాగుంది అంటాడు.
ఒకసారి నీకు సర్ప్రైజ్ విత్ కెమెరా రికార్డింగ్ షర్ట్ వేసుకుని ఉన్నావు కదా. బట్ బస్ కేజీలు వేసి ఎందుకంటే కాస్ట్లీ కెమెరా. మళ్ళీ ఎంత ప్రేమ ఉన్నా ప్రొఫెషన్ దాన్ని వారంటీ ఇది కాదు. 3,60,350 rupees. అయ్యేంటి కెమెరా ఏం చేసుకుంటాను కదరా, ఇంత కాస్ట్లీ పెట్టాను. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసా చెప్పే కదా మా ప్రపంచం అంత రియాక్ట్ అవ్వడు అని చెప్పి రవి గారు చాలా అమ్మో ఇంత నాకు వీబక్స్ వచ్చావు కదా అని అనుకుంటాడు. వచ్చావు కదా ఇప్పుడు. సో ఈ రోజు బ్లాగ్ అయితే ఇలా అయింది. ఇంకా దీన్ని మనం ఓపెన్ చేసి చూపిస్తా చూపించాం కదా. అది కాదే అన్ని బ్యాటరీ అన్ని పెట్టి ఎలా వచ్చింది లాస్ట్ ఈసారి నాకు కొత్త బ్లాగ్ లో చేసి చూపిద్దాం. కెమెరా ఫస్ట్ టైం యూజింగ్ టెక్నిక్స్ వద్దా? సరే మార్నింగ్ చేస్తాం కదా. ఓకే రెండో బ్లాగ్ వస్తుంది నా క్లాస్. ఓకే. సో ఈ బ్లాగ్ ఎలా అనిపించింది చెప్పండి. అంటే ఒకవేళ ఎవరికైనా ఉపయోగపడుతుందేమో ఇలాంటి కెమెరాస్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మీరు కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. Until then, take care and don't forget to like, share and subscribe our channel. Bye bye. Bye Vishnu. Bye.